అందరికీ నమస్కారం అండి. నా పేరు వీర్లపాటి విజయలక్ష్మి. నేను 38వ వార్డు కౌన్సిలర్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. గుంటూరు డిస్టిక్ తెనాలండి. అన్నాబత్తున శివకుమార్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మహిళలకు 50% రిజర్వేషన్లో నాకు అవకాశాన్ని కల్పించారు. మహిళలైతే మీది బీసీ, నేను రజక కమ్యూనిటీకి సంబంధించిన దాన్ని. అయితే మాకు మీరు రండి, మీరు పొలిటికల్గా మీరు వస్తే మీ కమ్యూనిటీ కొంచెం వెనకబడి ఉంది, మీరు కనుక వస్తే మీ కమ్యూనిటీకి కొంచెం పొలిటికల్గా కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు రండమ్మని చెప్పి మాకు అన్నాబత్తున శివకుమార్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నేను ఒక సామాన్య హౌస్ వైఫ్ని. నాకు అవకాశాన్ని ఇచ్చి అదే అవకాశాన్ని నేను వినియోగించుకొని నాకు మా వార్డు తరపున, మా ప్రజానీకానికి, నా కమ్యూనిటీ తరపున నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మీ మీడియా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా కమ్యూనిటీ పరంగా రామాలయం ఒకటి పునర్నిర్మాణం చేశాము. అది శిథిలావస్థలో ఉంటే రామాలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది. మా కమ్యూనిటీ పరంగా రామాలయం నిర్మాణం చేయటం జరిగింది. అందరికి ఇట్లాగే హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఫంక్షన్ తాలూకా కానీ ఎవరికైనా సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేయటం, ప్రతి ఒక్కరోజు మా అందుబాటులో ఉండి కౌన్సిలర్గా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను. ఇదంతా మా ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి అండి. ఆయన స్ఫూర్తితోటే మేము ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. ఆయన మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఆయన కూడా ఒక తోడబుట్టిన చెల్లెలు ఎలా ఉంటుందో, అక్క ఎలా ఉంటుందో, తోడబుట్టిన చెల్లెలు ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో అలాగే మా కౌన్సిలర్లు కూడా మహిళలందరినీ కూడా అలాగే మాకు సెక్యూరిటీ ఇవ్వటం కూడా అలాగే చేస్తారు. మమ్మల్ని కూడా తోడబుట్టిన వాళ్ళలాగానే చూస్తూ ఉంటారు. నేను విన్ అయినాక రోడ్లు వేయించడం, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయటం జరిగింది. రామాలయం నిర్మాణం చేయటం జరిగింది. కాకపోతే ఏంటంటే మా రజక కమ్యూనిటీ తరపున రజక చెరువులనయ్యి కబ్జాకి గురవుతున్నాయి. చాలా వరకు చాలా చోట్ల వాటిని కబ్జా చేయకుండా ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి ముందుకు వచ్చి మా రజక కమ్యూనిటీ సంబంధించిన చెరువుల్ని మా రజకులకే కేటాయించి అటు వృత్తిపరంగా కానివ్వండి, ఇటు కమ్యూనిటీ పరంగా ఉన్న మా రజక చెరువులో మా కమ్యూనిటీ పరంగా రజక కళ్యాణ మండపం, రజక కాంప్లెక్స్లు కానీ రజకులకే ఇవ్వాలి, వేరే కమ్యూనిటీ కాకుండా అని నేను అనుకుంటున్నాను. అలాగే చేస్తారని. రామాలయం పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. కళ్యాణ మండపాన్ని కట్టారు గత ప్రభుత్వం అప్పుడు. అది అట్లాగే ఇది లేకుండా ఉంది. దాన్ని మా వాళ్ళకి వినియోగించుకునేటట్టుగా మా కమ్యూనిటీ పరంగా మాకు అప్పచెప్తారని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అట్లాగే కళ్యాణ మండపాలు కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఏవైనా కానీ మా రజకులకే కేటాయిస్తారని ప్రభుత్వం తరపున నేను వైఎస్ఆర్ పార్టీ తరపున కౌన్సిలర్గా 38 వార్డు కౌన్సిలర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐలమ్మ విగ్రహాన్ని పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా రజక చెరువులో ధన్యవాదాలు. ఇప్పటికే నేను చాలా చేశాను. మహిళలు కానీ ఎవరు వచ్చినా కానీ కాదనకుండా లేదనకుండా హెల్ప్ చేయటం, ఫంక్షన్లు ఇప్పటం, ఏ ప్రభుత్వం అన్నా ఉన్నప్పుడు కానీ నేను అట్లా చేయటం జరిగింది. ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో ఉండి హెల్ప్ఫుల్గా ఉంటున్నాను. అట్లాగే చేస్తున్నాను. ఈ 1 ఇయర్లో మళ్ళీ 1 ఇయర్లో కూడా ఇంకా ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే కంపల్సరీగా చేస్తాను. నాకు ఇప్పుడు బాగా మంచి గుర్తింపు ఇచ్చారండి వార్డులో. నా వార్డు ప్రజానీకానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కమ్యూనిటీ పరంగా రజక కళ్యాణ మండపం లేదండి. మా కమ్యూనిటీలో చాలామంది కొంచెం పూర్ ఫ్యామిలీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కళ్యాణాలు చేసుకోవాలన్నా, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా కళ్యాణ మండపాలకు వెళ్ళి ఎక్కువ అమౌంట్ కట్టలేరు. అటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకు వేసి మా రజక కమ్యూనిటీ తరపున మాకు ఒక కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి మా రజక చెరువుని వేరే వాళ్ళకి ఇవ్వకుండా మా కమ్యూనిటీ సంబంధించింది, ఇది వార్డులకు సంబంధం కాదు, కేవలం మా రజక చెరువుని మా రజకులకే కేటాయించాలి. అటు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం స్పందించి తక్షణం
మా రజక చెరువుల్ని మా రజకులకి అప్పచెప్పి దాని ద్వారా మాకు సపోర్ట్గా నిలుస్తారని అనుకుంటున్నాను.